తీన్మార్ మల్లన్న బీసీల ముసుగేసుకొని మేకతోలు కప్పుకున్న తోడేలు లెక్క బహుజనుల తారికి వస్తున్నాడట. వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలన్నా నాకెరికే అంటున్నాడు. 150 దేశాల అధ్యక్షులతోని మీటింగులు పెట్టుకుంటా ముచ్చట పెడతా అని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ లీడరు కేఏ పాల్ సారు ఎట్లా కాపాడుకుంటాడో అరుచుకుందాం పరి. కేఏ పాల్ సారు మల్లన్న సారు గురించి మంచిగా వివరించుర్రి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు. వాడి పేరు తీర్మాన్ మల్లన్న. ఈయనరా ఏమంటుండో ఇంకా అన్నాడు నుండి. వాడి మీద అనేక రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సారు బీసీలను మోసం చేస్తుండట. 100 కోట్లు ఖర్చు పెట్టి కావాలని మీటింగులు పెట్టి బీసీల బలి చేసే పని పెట్టుకున్నాడట. పాల్సారు చెప్తున్నట్టు తీన్మార్ మల్లులు మరి నిజంగానే మోసగాడా అంటే ఎన్ని మాటల ప్రజలను మోసం చేయలేదు. 7200ను బొందబెట్టే, అంగిలాగు సిద్ధాంతాన్ని ఆగం చేసే, ఎంట నడిచిన దళితులను దగా చేసే, షాయి పైసలు బిచ్చమేసిన వాళ్ళను చిన్న చూపు చూసే, కేసులు లేకుండా చేసుకునేందుకు కమలం పువ్వు పార్టీలో చేరేదాన్ని గాడిది అనే, కాంగ్రెస్ పార్టీని కూడా గాడిదనే, ఆ గాడిది మీదనే ఎక్కి తిరిగి ఎమ్మెల్సీ కూడా అయ్యే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు దాన్ని కూడా తిట్టిపోసుకుంటా రెడ్లను అనబట్టే. ఇన్ని మోసాలు చేసినోనికి ఈ మోసం ఓ లెక్కనా? బీసీలను కూడా మల్లికాక మోసం చేస్తట్టే ఉండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.